ఎన్నికల్లో పోరాడి ఓడిన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులను కలిసిన కేటీఆర్. మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ధైర్యంగా ఉండాలని చెప్పి ఎన్నికల్లో సునీత గోపీనాథ్ తో పాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించిన కేటీఆర్. ఎన్నికల ముందే బాంబ్ బ్లాస్ట్ ఎందుకు అవుతున్నాయో బీజేపీ నాయకులు చెప్పాలి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి ఎందుకు ఎన్నికల ముందే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి? అసలు వీటిని ఎందుకు నియంత్రణ చేస్తలేరు? టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు ఎన్నికల ముందు రోజు, టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు పుల్వామా లాంటివి 2019 ముందే ఎందుకు అవుతున్నాయి? నిజంగానే ఎవరైనా చేస్తే ఎందుకు ఆపలేకపోతున్నాం? దీని వెనుక ఏం కుట్ర ఉంది? ప్రతి ఎన్నిక ఇట్లా చేసుకుంటే పోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువలేని పరిస్థితి వస్తుంది. ఇలా బీహార్ ఎన్నికలలో ఓటమికి కారణం సామవేద దండోపాయాలు ఉపయోగించి భారతదేశంలో పుటిన్ మాదిరిగా, రష్యాలో పుటిన్ ఏ మాదిరిగా చేస్తుండో నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో కూడా రెజల్యూషన్ చేసి ఆయన 2036 దాకా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగం, అజాగ్రత్తతో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొట్టి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులోని డ్రైవింగ్ సీట్ లో ఇరుక్కుని గాయపడ్డ యువతిని కారు అద్దాలు పలగొట్టి బయటకు లాగారు. ఆమె మెడికో డాక్టర్ గా ఫిలిం నగర్ పోలీసులు గుర్తించారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఫుల్లుగా మద్యం మత్తులో యువతి ఉందని స్థానికులు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాకు గతంలో 80,000 ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికల్లో 75,000 ఓట్లు వచ్చాయి. ఇన్ని కుట్రలు, రిగ్గింగ్ చేసినా మా ఓట్లు కేవలం 5,000 మాత్రమే తగ్గాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతాం. కేటీఆర్. ఎందుకంటే గతంలో మాకు 80,000 ఓట్లు వస్తే ఇప్పుడు కూడా 75,000 ఓట్లు వచ్చినాయి. ఓట్లేం తగ్గలేదు, కేవలం 5,000. అది కూడా ఇన్ని రిగ్గింగులు, ఇన్ని గూండాగిరి, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు పంచి, చీరలు పంచి, కుక్కర్లు పంచి, ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా 75,000 ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి, మా పార్టీకి వచ్చినాయి. ఇదేమి స్వల్ప సంఖ్య కాదు. తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం. జూబ్లీహిల్స్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. చిన్నపిల్లల వార్డులో ఇంజెక్షన్లు విఘటించి అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లలు వార్డులో విఘటించిన ఇంజెక్షన్లు చేసిన వైద్యులు కాసేపటికే అస్వస్థతకు గురై చిన్నారులకు వాంతులు, విరోచనాలు కావడంతో ఐసీయూలో వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సానుభూతి ఓడింది, ప్రజాసేవ గెలిచింది. మొగిలి సునీతారావు ముదిరాజ్ గారు ఏఐసిసి మెంబర్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా మీరు పాంప్లెట్ ఇవ్వాల్సిన పని లేదక్క, మేము ఖచ్చితంగా నవీన్ కి పట్టం కడతామని ప్రజల్లో ఉన్న నాయకుడిని పట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ షీట్ ఉందని అన్నారు. ఖచ్చితంగా డిఫామేషన్ కేసు వేస్తాం. ఎందుకంటే ఒక యువకుడిని పట్టుకొని రౌడీ షీట్ లేకున్నా రౌడీ షీట్ ఉందని, అదేవిధంగా రౌడీ అనడం ఈరోజు మరి మేము ఒక్కటే మాట చెప్తాం, వాళ్ళకు లేనిది మాకున్నది అంటే రౌడీ అన్నా కూడా ఈరోజు ప్రజలందరూ మరి రౌడీకి ఎందుకు పట్టం కట్టినని అడుగుతున్నా. ప్రజల్లో ఉన్న యువకుడికి రౌడీ షీట్ లేకున్నా, రౌడీ కాకున్నా ఈ విధంగా బదనాం చేసినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఘాటుగా తీర్పిచ్చారు. సానుభూతి ఒక పక్కనైతే మరి సునీతమ్మ ఏం చదువుకుందో నాకైతే తెలియదు. ఈరోజు ఆమె అట్లా మాట్లాడడం దురదృష్టకరం. రౌడీలందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లక్షల వేల కోట్లు దోసుకున్నారు. 3 సార్లు గెలిచిన అభివృద్ధి లేదు, రోడ్లు బాగు చేయలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు. 10 ఏళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నారు ప్రజల్లో. రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు అంటారు. మరి ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా బస్ ఫ్రీలో తిరుగుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు సన్నబియ్య పథకమే కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి 500 సిలిండరే కానీ, ఈరోజు రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి పంపిణీ చేశాం. ఈరోజు ప్రతి రోడ్డు అద్దంలా చేయాలని పట్టుబట్టి ఉన్నారు మా మంత్రులందరూ కూడా. అక్కడ ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఒక బీసీ బిడ్డగా నిజంగా గర్వపడుతున్నా. ఈరోజు నా తమ్ముడు భారీ మెజారిటీతో గెలుస్తాడు.
ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి మీకు మంచి బుద్ధి చెప్పినారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బీజేపీకి బీఆర్ఎస్కి రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు. ఎందుకంటే ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకుంటూ ముందుకొచ్చి ఈరోజు నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టినారు మా అందరి మీద. కాబట్టి ప్రజల తీర్పు అంతమం. ఈరోజు వాళ్ళు అనుకున్నట్టు వేశారు. మేము ఎవరికి డబ్బులు ఇవ్వడం కాదు కదా, తిరగలేదు. రిగ్గింగ్ చేసినారు అంటున్నారు, ఫేక్ ఓటర్లు అంటున్నారు. ఎవరు ఫేక్ ఓటర్లు? మరి నీ మగుడు నిలబడినప్పుడు 3 సార్లు ఆ రోజు నువ్వు ఫేక్ ఓట్లతో గెలిచినావని అడుగుతా. ఈరోజు ఆ ప్రజలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక పక్కన ఫేక్ ఓటర్లని టీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ వాళ్ళకి మైనారిటీలు వద్దు, మైనారిటీలను దూరం చేస్తున్నారు. సరే మైనారిటీలో ఈరోజు తీర్పిస్తున్నారు కాబట్టి పుట్టుకతోడు ఎవడు కులం పెట్టుకొని పుట్టాడు. ఖబర్దార్ అని చెప్పి మళ్ళొకసారి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చి హెచ్చరిస్తున్నారు. పొలిటికల్ పార్టీలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. అందరినీ సరిసమానంగా చూడాలని చెప్పి ఈ తీర్పుతో మీ అందరికీ ప్రజలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలకు చెల్లెళ్ళతో పాటు, అక్కలతో పాటు, తమ్ముళ్ళతో పాటు బేసికల్గా యూత్ అందరికీ కూడా సలాం కొడుతున్నాం. థ్యాంక్ యూ. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఏపీ పెవిలియన్ ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్. పెవిలియన్ మొత్తం కలియుగ తిరిగిన విద్య. ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏపీ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన వివిధ సాఫ్ట్వేర్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్లను పరిశీలించిన మంత్రి లోకేష్. Everything and we can catch so that we can show you that already ఎక్కడ ఉన్నాయి ఏంటి కంపెనీస్ చూపించిన that data isn't available by name, everything is there. Why is that 58,000 sir? Finance, these are the numbers. The entire quantum ecosystem, first one is the center building that's coming up. The first building will be that one, sir. Then all the buildings slowly will come. That one and this is the entire 8 buildings. Come. Sir, we'll meet again, please. And then about Quantum Valley gurinchi, the AVs and all this. Fast review. Go and meet him. Go and meet him. మీరు రిలే అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం. 1:30కి హెచ్ఎం సార్ ఇంకో మీటింగ్ లంచ్ పెట్టేస్తారు. అది ఎంత టైం స్టేట్ మినిస్టర్ అంటే అసలు చూస్తాం సార్. అది డిలే ఉంటే హోల్డ్లో పెట్టి కానీ అది వీళ్ళందరూ లంచ్ పోయారంటే మళ్ళీ హాల్ విల్ బి ఎంప్టీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి మృతి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై మృతదేహం. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్ కుమార్ ను విచారించిన సిఐడి. మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్ కు సిఐడి నోటీసులు. ఫుడ్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. ఆధునిక స్థిరమైన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్ మా ప్రాధాన్యత. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ఆహార వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా నిలపబడే ప్రభుత్వం లక్ష్యం. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఎఫేర్ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు ప్రతి కార్యకర్తను కంటి రెప్పలా కాపాడుకుంటాం. కేటీఆర్. టీజీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త బాధ్యత పార్టీ తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కార్యకర్తలను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటాం. వారిని వదిలిపెట్టే సమస్యే లేదు అని భరోసా ఇచ్చారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అర్ధ గంటలో అక్కడ ఉంటానని తెలిపారు. కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించినట్లు కేటీఆర్ ప్రకటించారు.
అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ప్రజా డాక్టర్ కీర్తి శేషుల గౌరవశ్రీ డాక్టర్ బాలకృష్ణయ్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వనపర్తి పట్టణం కమాన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ టూడి మేఘారెడ్డి గారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది మీ తీరు రామచంద్ర. జూబ్లీహిల్స్ ప్రజలు మీ మత రాజకీయాలకు ముఖంపై గుద్దినట్టు సమాధానం చెప్పిండ్రు. మీ మత పిచ్చి మాకొద్దు, అభివృద్ధే కావాలని తీర్పు ఇచ్చిండ్రు. నువ్వు అధ్యక్షుడివి అయ్యాక వచ్చిన తొలి ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినావు. ఇంకా ఎలా మీడియా ముందు మాట్లాడుతున్నావు?